హైదరాబాద్ మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాం గల్లీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. 150 మంది పోలీసులు 10 గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న 17 గ్యాస్ సిలిండర్లు, 24 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 14 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ డి ఉదయ్ కుమార్ రెడ్డి. మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బలరాం గల్లీలో ఆర్డినెన్స్ సెర్చ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 150 మంది పోలీసులతోటి ఒక 10 టీములు ఫామ్ చేసి ముందు కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని సిస్టమేటిక్గా ఒక్కొక్కళ్ళకి ఒక 20 నుంచి 25 హౌసెస్ ఒప్పచెప్పి ఆ 2 గల్లీలు కూడా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో దాదాపు ఒక 23 వెహికల్స్ 2 వీలర్స్ దొరికినాయి. వాటికి డాక్యుమెంట్స్ ఏం లేవు. వాటన్నిటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాము. దాని తర్వాత ఒక 17 సిలిండర్స్ ఇల్లీగల్గా ఫిల్ చేస్తున్నారు. చాలా ప్రమాదం, ఒక్కోసారి బ్లాస్ట్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇట్లా చేయకూడదు, అది ఇల్లీగల్ అది. దాని తర్వాత కొన్ని ఒక 2-3 ప్లేసెస్ లిక్కర్ కూడా ఒక 23-24 లీటర్ల దాకా లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం, ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసం, బ్యాడ్ ఫెల్లోస్ ఎవరు ఉంటే పోలీస్ చెకింగ్ ఉందని వేరే ఫర్దర్గా ఏమి అఫెన్స్ చేయకుండా ఉండడం కోసము, ప్రజల యొక్క భద్రత కోసమే మేము ఈ కార్డన్ సెర్చ్ చేసినాము. ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేసినారు. ఇదే విధంగా ఇప్పుడు ఈ 2 నెలలు కూడా రెగ్యులర్గా మేము ఫ్రీక్వెంట్ వెహికల్ చెకింగ్, కార్డన్ సెర్చ్ తర్వాత ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ ఇల్లీగల్గా ఏది జరగకుండా ఉండాలని, ప్రజల భయభ్రాంతులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది.